అనుకోకుండా నేను ఒక చిన్ని తప్పు చేసేసానండి. ఏమి లేదు, మా పిల్లలైతే చేపలను పెంచుతున్నారు ఎప్పటి నుంచో. అవి పిల్లలు కూడా పెట్టాయన్నమాట. అవే ఈ పిల్లలు. వారానికోసారి వాటర్ మారుస్తూ ఉంటామండి. ఆ వాటర్ అయితే మాకు అంటే బోర్ వాటర్ అయితే మాకు దొరకదనమాట. మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోర్ వాటర్ తెస్తాం. వాళ్ళైతే ఊరెళ్ళారు, ఇప్పటికీ రాలేదు. వాటర్ చూస్తే చాలా మురికైపోయినాయి. ఇవాళ ఏదేమైనా సరే వాటర్ మార్చాలని చెప్పేసి డిసైడ్ అయ్యి బయట చేపలు అమ్ముతున్న దగ్గరే వాటర్ కొని తీసుకుని వచ్చి పిల్లల స్కూల్కి వెళ్ళగానే మారుస్తామని చెప్పేసి అనుకున్నాను. ఇక అంతే, నా చేతిలో ఇంకా ఆ గాజు దాంట్లో వేసి పెంచుతారు వీళ్ళు, గాజు బౌల్ దాంట్లోని. అది నా చేతిలో కాస్త జారిపోయి పడిపోయిందండి. ఆ బౌల్ కాస్త పగిలిపోయింది. అంతే, ఇంకా ఈ చేపలు ఏమవుతాయని చెప్పేసి అని చాలా కంగారు వచ్చేసింది నాకు. ఇప్పుడు దేవుళ్ళ చేపలకి ఏమీ అవ్వలేదండి. ముందుగానే చేపలను వేరే దాంట్లో షిఫ్ట్ చేసి అప్పుడు వాటర్ అనేది చేసేటప్పుడు మాత్రమే బౌల్ అనేది చేజారింది. సో దేవుడి దేవల చేపలకి ఏం అవ్వలేదు. స్కూల్ నుంచి రాగానే పిల్లలు చాలా కంగారు పడిపోయారు. చేపలకి ఏమని అని 1-2 సార్లు లెక్క పెట్టుకున్నారు. చేపలన్నీ సేఫ్టీగా ఉన్నాయి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.